వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ చెప్పండి అండి. పంచతంత్రంలో మిత్రలాభం మిత్రభేదం అలాంటివి ఉన్నాయి కదా, అందులో నుంచి ఒక కథ చెప్తాను. నాగకుమారుడి కథ. నాగకుమారుడు అంటే సర్పకుమారుడు అని తెలుస్తుంది కదా. పూర్వం రాజగృహం అనే ఊళ్ళో ఒక సంపన్న గృహస్థు బ్రాహ్మణ ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఎంతకాలమైనా పిల్లలు కలగలేదట. వాళ్ళ ఆవిడ ఎవరి పిల్లలైనా చూసే గుండె పగిలేలాగా ఏడ్చేది, నాకు పిల్లలు లేరో అని. ఎవరింట్లో ఉన్నా సీమంతమన్నా బారసాలన్నా ఈవిడ తెగ ఏడ్చేసేది. ఏడ్చి సోకాలు పెడుతుండే. వాళ్ళని చూసి ఏడుపు కాదు, నాకు లేదే అని ఏడుపు. ఏడవగా ఆవిడ ఎంతసేపు ఏడుస్తుంటే తట్టుకోలేక ఆయన అన్నట్టు, నువ్వు ఏడవద్దు, పుత్రకామేష్టి చేద్దాం మనం, యాగం. పుత్రకామేష్టి చేస్తా, ఎంత ఖర్చైనా ఎంత శ్రమైనా ఎంత కాలం పట్టినా సరే సంతానం కలుగుతారు మనకని చెప్పాడు. ఆ కాలంలో ఇప్పట్లాగా 35 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అవి కాదు కదా. ఆ పిల్లకి 9 ఏళ్ళకి, ఆయనకి 12 ఏళ్ళకి అలాగే అయిపోతాయి. ఓ 10 ఏళ్ళు పిల్లలు పుట్టకపోయినా 25 ఏళ్ళు పిల్లలు పుట్టకపోయినా వాళ్ళకి వయసులు మించిపోవు. అవునవును, చిన్నపిల్లల్లో పెళ్ళిళ్ళు కదా. అయితే ఈయన పుత్రకామేష్టి యాగం చేశాడు. చేస్తే ఒక అద్భుతమైన కంఠస్వరం వినపడిందట. ఏమని? నీకు అద్భుతమైన వాడు, అందగాడు, దీర్ఘాయువు కలిగిన వాడు, పరమ అదృష్టవంతుడు అయిన కుమారుడు కలుగుతాడు అని. ఆయన చాలా సంతోషించి భార్య చెప్పాడు, నీకేం భయం లేదు, ఇంకా సంతానం కలుగుతాడు. కొన్నాళ్ళకి ఆవిడ గర్భవతి అయింది. గర్భం నిలిచింది. కొంతకాలం అయిన తర్వాత పురుడు వచ్చింది. ఈ పురుట్లో ఆవిడ చక్కగా నిగనిగలాడిపోతున్న బంగారపు రంగులో ఉన్న సర్పాన్ని ప్రసవించింది. పాము పుట్టింది ఆవిడికి. అయ్యో! పురుట్లో చూసిన అమ్మలక్కలంతా చీచి పాము పుట్టిందని దాన్ని బయటపారేయండి అన్నారు. కానీ ఆవిడ పారేయలే. లేక కలిగిన గర్భం నా కొడుకు, నాకే కలిగాడు, నా పొట్టలోనే పెరిగాడు ఇన్నాళ్ళలోనే. ఆ పాముని ఆవిడ పెంచుకుంది. ఒక కుండలో పెట్టి పాలు వెన్న పెట్టి పోషిస్తూ చక్కగా అది క్రమంగా సైజు పెరుగుతుంటే కుండలు కూడా పెద్ద పెద్ద కుండలు చేసి పెద్ద పాత్రలో కూర్చోబెట్టేది ఆ పాముని. అది ఎంత పొడుగైందో, ఎంత లావైందో, ఎంత మెరిసిపోయేదో. కాలక్రమాన పాముకు 12-14 ఏళ్ళు వచ్చాయి. చుట్టుపక్కల ఎవరింట్లో పెళ్ళున్నా ఈవిడికి దిగులుగా ఉండేది, నా పిల్లాడికి పెళ్ళైనా చేయలేదు అని. మరి నా పిల్లాడు పెరిగాడు, పెళ్లి చేయాలిగా, ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు అటు ఇటు. వచ్చి తన పాత్రలో పడుకునేవాడు. వాళ్ళమ్మ పాలు వెన్న స్వీట్లు గీట్లు పెట్టి పోషించేది పిల్లవాడిని. సరే, కొంతకాలం గడిచాక ఎవరింటో పెళ్ళున్నా ఈవిడి గుండె పగిలేలాగా ఏడ్చేది. ఇంతకుముందు పిల్లలు పుట్టలేదు అని ఏడ్చేది. ఇప్పుడు నా పిల్లాడికి పెళ్ళొద్దా, వాడికి పెళ్ళాం పిల్లలు వద్దా అని ఏడవటం. ఏడవగా ఈయనన్నాడు, వసే అది కాదే ప్రేసి, మన పిల్లవాడికి పెళ్ళెలా అవుతుంది, నా వీడేమో నాగు, ఏ పాతాళ లోకంలోకి వెళ్ళి ఒక నాగకన్యను తెచ్చి పెళ్లి చేయాలి, సరే ఏదో ప్రయత్నం చేస్తా అని చెప్పేసి దేశాటానికి బయలుదేరి. ఎంత మంచి భర్త రబ్బ గారు, ఏదడిగితే అది చేసేస్తున్నాడు. సరే, అక్కడి నుంచి వెళ్ళేసరికల్లా ఏమైంది, ఈయన కుట్కుటమని ఒక గ్రామానికి, ఒక నగరానికి చేరాడు. అక్కడ దేవశర్మని ఒక సంపన్న గృహస్థు ఈయన స్నేహితుడు, వాళ్ళ ఇంట్లో మజిలీకి దిగాడు. దిగేసరికల్లా ఆయన అడిగాడు, ఏమిటయ్యా ఇట బయలుదేరావు, ఏమైంది, సంతానం కలిగాక మళ్ళీ యాత్రలకు వచ్చావు, ఏమిటి అంటే, మా కుమారుడికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది, 14 సంవత్సరాలు వచ్చాయి, మా ఆవిడ పెళ్లి చేయమని రోజు గోల, ఆవిడ శోకాలు తట్టుకోలేక పిల్లని వెతకడానికి వచ్చానంటే, ఆయన అన్నాడు, నువ్వు నేను ఒకే పాయేవాళ్ళం, ఇద్దరం వేదం చదువుకున్నాం ఒకే పాఠశాలలో, నీ కుమారుడు ఉన్నాడు, నాకు కుమార్తె, మా పిల్లకి 12 ఏళ్ళు ఉన్నాయి, పిల్లని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోమన్నాడు. మా పిల్లని నీకు కన్యాదానం చేస్తాను అని చెప్పి పిల్లని పంపిస్తానన్నాడు. పంపిస్తానంటే ఒప్పుకున్నారు. అప్పట్లో ఎటా ఇది వాళ్ళంతా తరలి రావటం అది ఏమీ లేదు. ఆయన దాసదాసి గణంతో కొంతమంది పని వాళ్ళతోటి కూతుర్ని ఈయనకు అప్పచెప్పాడు. కొడుక్కి పెళ్లి చేద్దామనుకున్న బ్రాహ్మడికి అప్పచెప్పేశాడు. పిల్లని అప్పచెప్పేస్తే పిల్ల వాగ్దానం అయిపోయింది, మా పిల్లని మీ కుమారుడికి ఇచ్చి వివాహము అంతే. ఆ పిల్లని మోసపోయాడు. ఈయన ఏం చేశాడు, బోళ్ళంత దూరం, వీళ్ళంతా దూరభారం ఏమొస్తారు, పిల్లని తీసుకుపోయారు. కొంచెం దాసదాసి గణం కూడా వచ్చారు. అందరూ కలిసి వీళ్ళ ఊరు చేరారు. చేరిన తర్వాత ఇంకేముంది, నా కుమారుడికి పెళ్ళి అన్నారు. ఊరంతా ఆశ్చర్యపోయింది. పెళ్ళే, పావుకు పెళ్ళి ఏమిటి చెప్పుకున్నారు వీళ్ళ అమ్మలక్కలు. ఒక్కొక్కళ్ళు ఎవరు పిల్లనిస్తున్నారో చూద్దామని వచ్చి చూస్తే మహాద్భుత సౌందర్యవతి, మిసమిసలాడిపోయే పిల్ల, బంగారు బొమ్మలేముంది. ఇక అక్కడి నుంచి పాపెడి బిళ్ళ మొదలుపెట్టి సిరిపాదం వరకు అంతా బంగారు నక్కట్టు. అంత సంపదలుండి శుభ్రమైన లక్షణమైన పిల్లవాడు లేడు, తనింటో తిరగడానికి కూడా వెసులుబాటు లేని వాడింటో ఉంటే పరాయి వాడెవడు, కడప తొక్కే అవకాశం లేని వాడికి ఇచ్చి పెళ్లి చేయటం ఏమిటి? వాడింటో పరాయి వాడు అడుగు పెట్టలేడు, పాము తిరిగే ఇంట్లోకి ఎవరు వస్తారు? అదే కదా. నగర పెద్దలంతా తెగ తిట్టిపోశారు, పాముకిచ్చి పెళ్లి చేస్తారా హత్తేరి అని.
ఈ పెళ్ళి ఎట్టగైనా ఆపేయాలని చుట్టుపక్కల ఆడవాళ్ళంతా ఆ పిల్లని పెళ్ళాపేస్తే ఆ పిల్లని తమ పిల్లాడికైనా చేసుకోవచ్చు. అది చూస్తే ఎంత బాగుందో. వెళ్ళి ఒకళ్ళిద్దరు అందులో కొంచెం తొందర వాళ్ళు ఉంటారు కదా, ఆ పెళ్ళి ఆపేసేయండి, ఇట్లా చేయటానికి వల్ల కాదు, ఇది ధర్మం కాదు, న్యాయం కాదు. పుత్రకామేష్టి చేసి యాగం చేసి సంతానాన్ని పడిసావు బాగానే ఉంది, వాడేమో పాము అయిపోయినాయి, ఇంకో పాముని తెచ్చి పెళ్లి చేసుకో, మేమేమనం, పిల్లని తెచ్చి చేయటం ఏమిటి. అక్కడి నుంచి జనం అంతా వీళ్ళ ఇంటి మీద పడ్డారు. పడేసరికల్లా అమ్మాయి ఒప్పుకోలే. చేసుకుంటాను, మా నాన్న వాగ్దానం చేశాడు, ఈయన కొడుకు ఇచ్చి పెళ్ళి, ఆయన కొడుకు పామైనా కుక్కైనా లక్కైనా చేసుకోవాల్సిందే, నాకు తప్పదు, నా మొహాన్ని ఇది రాసుంది, వద్దనుకున్నా పుష్పకం చచ్చిపోయింది, నేను వద్దనుకున్నా నా వివాహం కావాల్సిందే. ఎవరా పుష్పకం, ఏమా కదా అని అడిగారు. పుష్పకం అనేది ఒక చిలకట, ఇది చిలుక. దేవేంద్రుడి దగ్గర సమస్త శాస్త్రాలు నేర్చుకుంది, అన్ని వేదాలు దానికి నోటుకొచ్చు, బోళ్ళు కబుర్లు చెప్పేది. అయితే ఏమైందట, ఒకరోజు యమధర్మరాజు నా ఇంద్ర సభలోకి వచ్చాట, ఆయన చూడంగానే పారిపోయిందట చిలక. పారిపోయేసరికి ఎందుకు పారిపోయావు ఏమిటి అని అడిగారు. దానికి మాటలు వచ్చు కదా, అందరినీ చంపేసేవాడు కనపడితే మరి పారిపోనా అనేసరికల్లా చిలక ఇట్లా భయపడుతోంది, నువ్వు ఎందుకు అందరినీ చంపుతావంటే నేనేం చేస్తాను, నేను చంపను, కాలుడు చంపుతాడు, కాలుడు చంపేవాడు అనేసరికి కాలుడిని పిలిచాడు. కాలుడు అన్నాడు, నేను కాదు, సమయం ఆసన్నమైనప్పుడు నేను చెప్తే మృత్యువు చంపుతాడు, వాళ్ళని తీసుకెళ్ళడమే యముడు చేసే పని, యముడు కాదు చంపేవాడు అనగానే ఆ మృత్యువు వచ్చేసరికి అలా మృత్యువుని చూసి భయపడి పుష్పకం చచ్చిపోయిందట. భయంతో యమధర్మరాజుని చూసి పారిపోయి దాక్కున్నా దానికి తప్పలేదు, మృత్యు వచ్చేసరికి ఏం తప్పించుకుంటాం, ఎవడూ తప్పించుకోలేడు, నాది ఇక్కడ ఇట్లా ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను అంతే. నేను ఊరంతా ఔరవరా అని ఆశ్చర్యపోగా ఆ పిల్ల పాముతోటి వివాహం అయిపోయింది. పాము చక్కగా దాని ఒళ్ళో చేరు కూర్చుని దాని మెడకు చుట్టుకుని హాయిగా ఉండేది. పెళ్ళయింది, పిల్ల ఒక 2 సంవత్సరాలు తిరిగేసరికి పెద్దదయింది కూడా. ఆ ఇంట్లో పాము తిరుగుతుండేది, ఈ పిల్ల ఇంట్లో యజ్ఞానికి హోమానికి వాటికి వీటికి ఏర్పాట్లు చేసుకుంటూ భర్తతో కులాసాగానే ఉండేది, కబుర్లు చెప్పుకుంటూ ఎక్కడికైనా వెళ్తుంటే దాన్ని మోసుకెళ్ళుకుంటూ బాగానే ఉండేది. అయితే ఒకనాటి రాత్రి ఏమైందట, పిల్ల పెద్దదైపోయింది కదా, శుభముహూర్తం ఏదో నిర్ణయించారు, సర్పాన్ని ఒక గదిలో, ఆ గది పడుకునే గది, ఈ అమ్మాయి కూడా ఒక మంచం వేశారు. మంచం వేసేసరికల్లా మంచం మీద పడుకున్న పిల్ల పక్కన ఈ పాములో నుంచి లేచి ఒక కుర్రవాడు లేచి వచ్చి దాని పక్కన కూర్చున్నాడు. కూర్చునేసరికి ఈ అమ్మాయి నిర్ఘాబరి, ఎవరు నువ్వు నా దగ్గరికి వచ్చి కూర్చున్నావు, మా గదిలోకి ఎట్లా వచ్చావంటే వచ్చి పిచ్చిదానండి నేనే పావుని అని చెప్పాడు. చెప్పేసరికి ఆశ్చర్యపోయింది. అవునా అని చూస్తే పాము తాలూకు మృత శరీరం ఉంది లోపల, శరీరంలోంచి వీడు లేచి వచ్చాడు. ఆ అమ్మాయి తెల్లబోయింది, భర్తతో కులాసాగా ఉంది. 2వ రోజు 3వ రోజు వాళ్ళ నాన్నకి చెప్పింది. వీళ్ళింటో లేరు, తండ్రి ఇంటికి వెళ్ళారు అనమాట. ఈ పావును మోసుకెళ్ళింది అక్కడికి శుభముహూర్తం కోసం, తండ్రికి చెప్పింది. చెప్పి తను పాము కాదు, ఎవరో దేవకుమారుడు, ఏదో శాపం వల్ల ఇట్లా ఉన్నట్టున్నాడు, నాతోటి గడిపాడు, రాత్రి నాతో ఉన్నాడని చెప్పేసరికి 3-4 రాత్రులు చూసి ఈయన ఏం చేశాడు, ఈ కూతురు అల్లుడు గదిలో ఉండగానే చల్లగా గదిలోకి వచ్చి ఆ సర్ప శరీరాన్ని బయటికి తీసుకెళ్ళిపోయి తగలబెట్టించేసాడు. లోపలికి వెళ్ళడానికి సర్పం లేదు కదా, ఇక దేవకుమారుడు కానీ ఉండిపోయాడు. వాడికి ఏదో శాపం వల్ల అలా అయింది. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి కనుక మానేసి ఉంటే వాడికి శాప విమోచనం అయ్యేది కాదు. వివాహము భార్యా సంగమం వల్లే వాడికి ఈ శాప విమోచనం ఉందన్నమాట. సర్ప శరీరాన్ని తగలబెట్టేశారు. ఇది నాగకుమారుడి కథ. బాగుంది కదా, చాలా బాగుంది. కథ కంచుకి మనం ఇంకా ఏదైనా ఉందేమో అనిపించింది, క్లోజ్ చేసేసారు అంతే. దీని నుంచి ఇంకో కథ వెళ్తాయి జయ, మిత్రభేదాల్లో. అవునవును, మనం ఒక కథను తీసుకున్నాం, ఇది చెప్పేస్తే దీంతో అయిపోతుంది. చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే.